దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మటం కాదు, దేవుడిని అర్థం చేసుకోవాలి. దేవుడి ఆలోచనలు, దేవుడి తలంపులు, దేవుడి ఉద్దేశాలు నీకు అర్థమైన నాడు మాత్రమే నీ జీవితం అనేది ఈ భూమి మీద కానివ్వండి, పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కానివ్వండి, ఉపయోగపడే జీవితంగా, ఆయన కలలు పండించే జీవితంగా మారుతుంది. చాలా జాగ్రత్తగా ప్రసంగం మీరు వినాలి. చాలా విలువైన సంగతులు ఈరోజు మీరు వింటున్నారు. ఎప్పుడు కూడా దేవుడి గురించి ఈ విధంగా ఆలోచించని సంగతులు ఈరోజు మీ ముందుకు వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిని అర్థం చేసుకోకపోతే జీవితం వ్యర్థమవటం ఏంటి? దేవుడు మాకు అర్థం కాకపోతే మా జీవితం వ్యర్థమైపోతుందా అంటే ఖచ్చితంగా వృధా అవుతుందండి జీవితం. ఎంతో కష్టపడి దేవుడు కట్టిన ఈ దేహాలు, దేవుడిచ్చిన ఈ 60-70 ఏళ్ల చక్కటి జీవితం వృధా అయిపోతుంది, ఖచ్చితంగా వ్యర్థమైపోతుంది దేవుడు గనక నీకు అర్థం కాకపోతే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు అర్థం చేసుకోవటం అంటే ఏంటి? జాగ్రత్తగా విందాం. అసలు అర్థం చేసుకోవటం అన్న పదానికి ఏంటి, దాని భావం ఏంటి అంటే, మీకు పెద్ద పెద్దవి ఏమీ చెప్పను, మీకు సింపుల్గా మీకు అర్థమైపోయేవే చెప్తాను. మీకు అర్థమయ్యే భాషలోనికి నేను వచ్చే చెప్తాను. అర్థం చేసుకోవటం అంటే ఏంటి? దేవుణ్ణి అర్థం చేసుకోవటం అనేది పక్కన పెడదాం. అసలు అర్థం చేసుకోవడం అన్న పదానికి అర్థం ఏంటి, దాని భావం ఏంటి అని ఆలోచిస్తే ఏమి లేదండి. సింపుల్గా మీ కుటుంబాలలో జరిగేది ఒకటి జ్ఞాపకం చేస్తాను. కుటుంబంలో ఉన్న భార్య అప్పుడప్పుడు భర్త మీద అలుగుతుంది, కోపంగా ఉంటుంది, మౌనం వహిస్తుంది. వహించి ఆయన పదే పదే ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అంటే ఒక మాట అంటది. ఏ మాట అంటుందో మీ అందరికీ తెలుసు. ఏమంటది? మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదండి. ఏం జరిగిందట? ఆవిడ కోపానికి కారణం ఏంటి? మీరు నన్ను అర్థం చేసుకోలేదు, నా భావాలు అర్థం చేసుకోలేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, మీరు పట్టించుకోవటం లేదు. మనిషిని చూస్తే అర్థమైపోవాలి కదా, నాకు ఆరోగ్యం బాగోలేదని నేను చెప్పాలా? నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మీ అమ్మ నాన్నలు 10 మందిని తీసుకొచ్చి వంట చేయించమని 3 రోజులు ఇంట్లో పెట్టారు. నాకు నలతగా ఉందని మీకు తెలీదా? ఈ సౌండ్ బాగుంది, ఇలా ఉంచునే. నాకు నలతగా ఉందని నీకు తెలీదా? నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు. నా పెయిన్, నా బాధ ఏదైతే ఉందో, నా ఆవేదన ఏదైతే ఉందో, ఒకప్పుడు పట్టించుకునేవాడివి, ఒకప్పుడు ప్రేమించేవాడివి, ఈ మధ్యకాలంలో నువ్వు నన్ను అర్థం చేసుకోవటం మానేశావు అంటది. అలాగే భర్త కోపం వస్తుంది ఒక్కొక్క సందర్భంలో. భర్త కోపం వచ్చినప్పుడు కూడా ఇదే మాట అంటాడు, నువ్వు నన్ను అర్థం చేసుకోవటం మానేశావు అంటాడు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వు నన్ను అంటాడు. ఏంటంటే నేను అర్థం చేసుకోలేదంటే, మనకు వస్తున్న జీతం ఎంతో తెలుసు, నేను కడుతున్న ఈఎంఐలు ఎంతో తెలుసు, అన్నీ తెలుసుండి కూడా నాకు 10,000 చేరకోనండి, నగలు చేయించండి అని ఎలాగ అడుగుతున్నావమ్మా? అసలు నా బాధ ఏమైనా అర్థమవుతుందా నీకు? ఎవరో చేయించుకుంటే నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళ డబ్బులు ఉన్నాయి, చేయించుకున్నారు. నా దగ్గర పరిస్థితి ఏంటో నీకు తెలుసు, అయినా అడుగుతున్నావంటే నువ్వు నన్ను ఏం చేయలేదు, అర్థం చేసుకోలేదు. జాగ్రత్తగా వినండి. భార్య భర్తకు అర్థం అవ్వలేదట, భర్త భార్యకి అర్థం అవ్వలేదట. వీళ్ళిద్దరూ ఎంతకాలం నుండి కలిసి కాపురం చేస్తున్నారు? బాగా ఆలోచించాలి మీరు. పక్క పక్కనే ఉండి ఒకే గదిలో ఉండి ఒకరికి ఒకరు అర్థం అవటం లేదు అంటే
పరలోకంలో ఉన్న దేవుడు మనకు అర్థమయ్యాడు అంటారా? మీరు ఆలోచించాలి బాగా. అర్థమైపోయాడా మీకు? చాలా జాగ్రత్తగా వినాలి ప్రసంగం, లోతైనవి ఈరోజు మీరు వినేవి. బాగా ఆలోచిస్తూ వినండి. పక్కనే కాపురం చేసిన 30 ఏళ్ల నీ భార్య, 30 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. అప్పుడప్పుడు చూడండి, పక్కోళ్ళు ఎవరో అడుగుతారు, ఏమండి ఏంటండి మీ ఆవిడ గారికి వచ్చి కోపంగా ఉన్నారంటే, ఏం చెప్పాలండి, పెళ్ళి 30 సంవత్సరాలు అయిందండి, ఇప్పటికీ అర్థం అవ్వలేదండి ఎప్పుడు కోపపడుతుందో అంటాడు. 30 సంవత్సరాలు అయిపోయినా ఆవిడకి ఎప్పుడు కోపం వస్తుందో, ఆవిడ ఎప్పుడు అలుగుతుందో నాకు ఏమీ అర్థం అవ్వలేదండి అంటాడు. చాలామంది భర్తల విషయంలో భార్యలు కూడా ఇవే సాక్ష్యం ఇస్తారు, ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదండి, నాకేమీ అర్థం అవ్వలేదండి. ఎటు కలిసి 30 సంవత్సరాలు కాపురం చేసిన భర్త అర్థం అవ్వలేదా? భార్య అర్థం అవ్వలేదా? 20 సంవత్సరాలు కని పెంచిన పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ఇదే సాక్ష్యం ఇస్తూ ఉంటారు, వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదండి, వాడు ఏమో నాకు అర్థం అవ్వట్లేదండి మా వాడు అంటది తల్లి. బాగా వినాలి మీరు. ఒకే కుటుంబంలో ఉంటూ, ఒకే చోట ఉంటూ, మాట్లాడుకుంటూ, పలకరించుకుంటూ, ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ ఉన్న మనకే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోయింది ఈరోజు. చాలా కష్టం అండి. ఇక కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది అంటే మీకు తెలియదు కాదు, బయట సంఘాల పరిస్థితి కానీ, ఒక 10 మంది ఒక చోట ఉన్నప్పుడు అక్కడ జరిగే అలజడులు కానీ, ఒకరినొకరు అర్థం చేసుకోలేక, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించక జరుగుతున్న ఘోరాలు మీకు తెలుసు. ప్రియులరా, టైటిల్ పెట్టాను నేను, దేవుడు అర్థం కాకపోతే జీవితం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఇప్పుడు పక్కనే ఉన్న భార్య అర్థం అవటం లేదు, నీతో పాటు కొన్ని సంవత్సరాలు నీ పక్కనే కూర్చున్న సంఘంలోనికి వస్తున్నా నీ సహోదరునికి అర్థం అవ్వలేదు, సహోదరునికి అర్థం అవ్వలేదు. దేవుడు అర్థమైపోయాడు అంటారా? దేవుడు పూర్తిగా తెలిసిపోయాడు అంటారా మనకి? నో, ఇది నేననలేదండి, బైబిల్లో ఆయనే బాధపడిన ఒక సందర్భాన్ని టైటిల్గా పెట్టడం జరిగింది. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ జాగ్రత్తగా రాసుకోవాలి ఇవన్నీ. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నారు. కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు అంటే సమకూర్చబడిన వారు, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచనలను వారు గ్రహింపకున్నారు. చూసారా అలా చెప్పాడు? నా తలంపులు, నా ఆలోచనలు వాళ్ళు గ్రహించలేదు, నన్ను అర్థం చేసుకోలేదు, నా మనసులో ఏముందో వాళ్ళు గ్రహించటం లేదు. దేవుడండి. ఇంతకీ ఈ గ్రహించిన వాళ్ళు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకుని వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళేమి వాళ్ళుగా పుట్టుకొచ్చిన వాళ్ళు కాదట. వాళ్ళు ఎవరట? ఒకడు కళ్ళములో పనలు కూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చిన తన పిల్లలు. మనల్ని భూమి మీద పుట్టించిన విధానం రైతు పంట పండించిన పంటతో పోల్చి చెప్తున్నాడు అక్కడ. ఒకడు కళ్ళములో పనలు కూర్చున్నట్లు అన్నాడు. మీకు మాట్లాడుతాను, రైతులు ఉన్నారేమో ఇక్కడ. వరి వ్యవసాయం చేసేటప్పుడు కానీ, గోధుమలు కానీ, కందులు కానీ ఆ పంట కళ్ళంలోకి రావాలి అంటే వెనకాల ఎంత కష్టపడతారో రైతులుగా మీ అందరికీ తెలుసు. ఎంత కష్టపడతారు? ముందు భూమి దున్నాలి, అందులో ఉన్న రాళ్ళన్నీ ఏరాలి, నీళ్లు పెట్టాలి, ఎరువు వెయ్యాలి, విత్తనాలు వెయ్యాలి, నీళ్లు పెట్టాలి. ఆ విత్తనాలు మొక్క అయిన తర్వాత ఏ పశువు దాన్ని తినేయకుండా చుట్టూ కంచి వెయ్యాలి, కాపాడాలి. అలా 6 నెలలో లేదంటే 4 నెలలో 3 నెలలో రాత్రింపగల్లా పొలం చుట్టూ తిరిగితేనే తప్ప ఒక 6 నెలల తర్వాత 4 నెలల తర్వాత పంట పెద్దదై పంట కళ్ళములోనికి రాదు. మరి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు ఈరోజు ఈ దేహాలతో భూమి మీద తింటున్నారు, తిరుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కుటుంబాలతో హాయిగా ఉన్నారు అంటే ఈ జీవితాలు భూమి మీదకి రావడానికి ఒక ఆయన కష్టపడ్డాడు. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు మనం కావాలని కోరుకుని మనలందరి కోసం ఈ సృష్టిని కట్టి, ఆ సృష్టిలో 6వ దినాన్ని ఆదామును చేసి, ఆదాములో మనలందరినీ పెట్టి ఒక్కొక్కరుగా ఆయా తరాలలో మనలందరినీ పుట్టించి
తల్లి గర్భంలోనికి మనం వచ్చిన తర్వాత మనకి దేవుడు ఈ దేహాలు కట్టాడు. ఈ దేహ నిర్మాణం జరిగి నీకంటూ ఒక చక్కటి జీవితం భూమి మీద అనుగ్రహించబడింది అంటే, ఒక రైతు 6 నెలలు ఎలాగైతే పంట కోసం కష్టపడ్డాడో, భూమి మీద మనుషుల జన్మ కోసం పరలోకంలో ఉన్న దేవుడు సృష్టికి ముందు నుంచే ఆలోచించి తరతరాలు 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 నీ వెనకున్న తరాలన్నిటినీ కాపాడి వాళ్ళందరిలో నుండి నిన్ను దాటించుకుంటూ ఈ తరంలో ఈ రూపంతో దేవుడు నిన్ను నిలువబెట్టాడు. నీ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన. ఈరోజు నువ్వు పొందుకున్న జన్మ వెనక కొన్ని యుగాలు యుగాలు ఎదురు చూశాడు ఆయన, నీ రాక కోసం, నా రాక కోసం. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరి రాక కోసం దేవుడు ఎదురు చూశాడు. అదే అక్కడ చెప్తున్నాడు ఆయన, అదే ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. మీకా గ్రంథం 4:12 ప్రారంభంలో, ఒకడు కళ్ళములో పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చాడు. పంట చేతిలోనికి ఎలాగైతే వచ్చిందో, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రి చేసిన వ్యవసాయం, ఆయన వ్యవసాయం చేయగా పుట్టిన మొలకలు మొక్కలు ఈరోజు భూమి మీద ఉన్న మనుష్యులు. దేవుడు కష్టపడలేదండి మన జన్మ గురించి. ఇక్కడున్న మీలో ఎవరికైనా నా పళ్ళు నేనే చేసుకున్నాను వాళ్ళు చెయ్యొద్దండి. నా నోట్లో ఉన్న 32 పళ్ళుల్లో 4 పళ్ళు నేను చేసుకున్నానండి, 4 పళ్ళు మా అమ్మ చేసిందండి, మిగతా 4 పళ్ళు మా నాన్న చేశారండి, మిగతా 6 పళ్ళు మా తాతయ్య చేశారండి. చేశారు ఎవరైనా? నీ పళ్ళు, నోట్లో ఉన్న పళ్ళు, నీ కళ్ళు ఎక్కడే ఉండాలి? ఆ కళ్ళు సంఖ్య 2 ఉండాలి. ఎవరిది డిసైడ్ చెప్పండి. 2 కళ్ళే ఉండాలని ఎవరిని నిర్ణయించారా? 2 కళ్ళు ఇక్కడే ఎవరు పెట్టారు? దేవుడు. తల్లి గర్భంలో బిగిస్తాడు ఇవన్నీ. ఈ రూపం ఇలాగ ఉండాలని నువ్వు నిర్ణయించుకోలేదు. ఈ తరంలో పుట్టాలని నువ్వు నిర్ణయించుకోలేదు. స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలన్న నిర్ణయం కూడా నీ చేతుల్లో లేదు. అన్నీ కూడా ఆయన ఇష్టానుసారం భూమి మీద మనుషులకు జన్మనిస్తుంటే, జాగ్రత్తగా వినండి, ఎంతో కష్టపడి మనుషులకి దేవుడు ఈ జన్మ ఇస్తే, ఈ జీవితం ఇస్తే, దేవుడు బాధపడుతూ అంటున్నాడండి అక్కడ, ఒకడు పనలు కూర్చున్నట్లుగా నేను మనుషులను సమకూర్చాను, ఈ భూమి మీద పుట్టించాను వాళ్ళందరినీ. కానీ అయితే వారు నా తలంపులు తెలుసుకొనకున్నారు. నేను ఎందుకు పుట్టించానో అర్థం చేసుకోవటం లేదు. నేను ఎందుకు కన్నానో నా తలంపు వాళ్ళ బురకెక్కటం లేదు. వాళ్ళేవో ఆలోచించుకుంటున్నారు. అవన్నీ పట్టుకొచ్చి దేవుడా మాకు ఇయ్యని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. నా తలంపు, నీ జీవితం పట్ల నాకో తలంపు ఉంది, నాకో ఉద్దేశం ఉంది, నాకో ఆలోచన ఉంది. ఏమంటే చిన్నప్పుడు గ్రామాల్లో ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందంటే, కొడుకు పెరుగుతున్నప్పుడు అండి, కనిపెంచిన కొడుకు పెరుగుతున్నప్పుడు అమ్మ ఆల్రెడీ ఆడి మీద ఒక హోప్ పెట్టుకుంటుంది. ఏం హోప్ పెట్టుకుంటుంది అంటే, ఒరే మా తమ్ముడు గారికి ఒక కూతురు ఉందిరా, నా మేనగోళ్ళు, ఎప్పటికైనా ఆమెనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను రా అంటది. చిన్నప్పుడే ఫిక్స్ చేసేస్తుంది. ఆడు ఎదుగుతూ ఉంటాడు, చిన్నోడాడు ఎదుగుతూ ఉంటాడు. నా కోడలు నా మేనగోళ్లే, నా కోడలు నా మేనగోళ్లే, నా కోడలు నా మేనగోళ్లే, ఫిక్స్ అయిపోయింది ఈవిడ. వాడు పెరిగి 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 అంటే ఆ కుర్రోడు మీద ఈవిడ తలంపు, అది అమ్మ తలంపు. ఒకానొక రోజు అమ్మకే నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఎలాగుంది? ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నాను రా నీ మీద, ఎన్ని తలంపులు పెట్టుకున్నాను రా, నా మేనకోళ్ళని తెస్తావనుకున్నాను రా నా కోళ్ళగా, ఎంత పని చేసేవరా అని పొల్లు దండాలు పెట్టి తిట్టుద్ది. అంటే ఒక తలంపుతో ఉంది కొడుకు మీద, దానికి భిన్నంగా అక్కడ జరిగింది. తట్టుకోలేదు తల్లి, చాలా రోజులు ఏడుతుంది, చాలా రోజులు బాధపడుతుంది. ఇంక తప్పదకి పెళ్ళి అయిపోయింది, ఏం చేస్తుంది? ఇంక ఏం అనలేక మంచి అమ్మ అయితే పోలేనమ్మ, ఇంకేదో వచ్చింది కదా అని ఇంక అలాగా కోడల్ని నెమ్మదిగా కొద్ది రోజులకి కలుపుకుంటుంది. దెబ్బతిన్నది ఆవిడ ఒకటి అనుకున్నది, కొడుకు ఇంకోటి జరిగించాడు. వెరీ గుడ్. ఈ పెయిన్ మీకు అర్థమైంది. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు అంటున్నాడు, ఒకడు పనలు కూర్చినట్లుగా భూమి మీద వాళ్ళకి జీవితాలు ఇస్తే వాళ్ళు నా తలంపులు తెలుసుకోవటం లేదు. దేవా నన్నెందుకు పుట్టించావని అడగటం లేదు, నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చారని అడగటం లేదు, ఈ తరంలో ఎందుకు పుట్టించారని అడగటం లేదు, ఈ గ్రామంలో నన్ను ఎందుకు పుట్టించారు, మీకోసం నేను ఏం చేయాలని అడగటం లేదు. నా తలంపులు వాడి జీవితాల్లో అసలు లేనే లేవు. నా తలంపులు తెలుసుకొనకున్నారు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నెక్స్ట్, అయితే వారు నా తలంపులు తెలుసుకొనకున్నారు. ఆయన ఆలోచన వారు గ్రహించటం లేదు. ఆయన ఆలోచన, ఎవరి ఆలోచన? దేవుడు ఆలోచన గ్రహించటం లేదట. నీ మీద దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయట.
నా కొడుకు డాక్టర్ అవుతాడండి, నా కొడుకు యాక్టర్ అవుతాడండి, నా కొడుకుని ఇంజనీర్ని చేస్తానండి, నా కొడుకుని యాక్టర్ని చేస్తానండి. ఈ మనుషులు తల్లిదండ్రులు కలలు కంటారు కదండి పిల్లల మీద. పరలోకంలో ఉన్న దేవుడు కూడా మన మీద కలలు కన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా మన మీద కొన్ని తలంపులతో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా మన మీద కొన్ని ఆలోచనలు పెట్టుకున్నాడు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు మనుషులండి పుట్టారు, పెరుగుతున్నారు, పైగా మళ్ళీ బైబిల్ దగ్గరకు వచ్చేసారు, బైబిల్ పట్టేసుకున్నారు, బాప్తిస్మాలు తీసేసుకున్నారు, సంఘానికి వెళ్ళిపోతున్నారు. అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు, నేను ఎలా బ్రతకాలి, నా మీద దేవుడు ఉద్దేశాలు ఏంటని పక్కన పెట్టేశారు. సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు దేవుడి దగ్గర నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు. తప్పిది. ఇలా చేస్తే దేవుడు నీకు అసలు అర్థం అవ్వలేదు. చెప్తాను, ప్రసంగం జాగ్రత్తగా వినండి. అసలు దేవుడు ఉద్దేశాలు ఏమి నెరవేరటం లేదు మన జీవితంలో. అన్ని నీ ఉద్దేశాలే, అన్ని నీ ఇష్టాలే, అన్ని నీ సంతోషాలే, అన్ని నీ ఆనందాలే. నీ జీవితంలో ఆయన ఆనందాలేవి, నీ జీవితంలో ఆయన ఇష్టాలేవి, నీ జీవితంలో ఆయన సంతోషాలేవి, అన్ని నీవే నెరవేర్చుకుంటున్నావు. ఈ జీవితంతో జీవితాన్ని ఇచ్చిన దేవుడి సంతోషాలు నీలో ఏమైనా నెరవేరుతున్నాయా? నేను అర్థం అవ్వలేదు, నా కష్టం అర్థం అవ్వలేదు అని దేవుడు బాధపడిపోతున్నాడండి. బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించారు, ఇంకోటి చూపిస్తాను. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథానికి రండి. 2వ అధ్యాయం 31వ వచనం చదువుదాం అందరం. జాగ్రత్తగా రాసుకోండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరం వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టండి. ఇదిగో నేను ఇశ్రాయేలులకి అరణ్యము వలెనైతినా. చూసారా, నేను ఇశ్రాయేలులకు అరణ్యంలా మారిపోయానా? నెక్స్ట్, గాఢాంధకార దేశము వలెనైతినా. చూసారా, అలా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను ఇశ్రాయేలులకు అరణ్యము వలెనైతినా అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుడినైనా నేను నా ప్రజలకి అరణ్యంలో మారిపోయానా? అరణ్యము అనగానే అర్థం ఏంటో తెలుసండి, గజిబిజి, ఏవో అర్థం కాదు. మిమ్మల్ని తీసుకెళ్ళి నల్లమల్ల ఫారెస్ట్లో మధ్యలో వదిలేశారనుకోండి, మీలో ఎంతమంది వస్తారు దర్శకి తిరిగి? మిమ్మల్ని అడవులో వదిలేస్తే వస్తారా? ఇంటికి వస్తారా? అడవి అనగానే అర్థం ఏంటి? అర్థమవదు. ఆ ప్రతిరోజు అడవిలో తిరిగే వాళ్ళకి, ఆ కట్టెలు కొట్టుకునే వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళు ఎవరికి అడవి అనేది అర్థం కాదు. దేవుడు అంటున్నాడు, నేనేమైనా నా ప్రజలకు అడవిలో మారిపోయానా? నేను అర్థం అవటం లేదా? నా కష్టం అర్థం అవటం లేదా? నేను వాళ్ళ కన్నానని అర్థం అవటం లేదా? వాళ్ళ కోసం రోజు సూర్యుడిని మండిస్తున్నానని అర్థం అవటం లేదా? వాళ్ళు ఉంటున్న భూమిని నేనే కొనుక్కోకుండా నిద్రపోకుండా తిప్పుతున్నానని అర్థం అవటం లేదా? వాళ్ళకి ప్రతి సంవత్సరం వర్షాలు ఇస్తున్నానని అర్థం అవటం లేదా? వేసవకాలం ఇస్తున్నానని అర్థం అవటం లేదా? వాళ్ళు వేసిన పంట 6 బస్తా గింజలు వేస్తే దానిని 40 బస్తాలుగా ఆశీర్వదించి వాళ్ళ కడుపులు నింపుతున్నాను. ఇది అర్థం అవ్వలేదా? నేను అర్థం అవటం లేదా? చూసారంటే దేవుడు ఎలా అడుగుతున్నాడో. నేను అర్థం అవటం లేదా నీకు? ప్రతిరోజు నన్ను అనుభవిస్తున్నావు, నేను లేకపోతే బ్రతకలేవు, నేను ఇచ్చే గాలి ఒక్క క్షణం పీల్చుకోకుండా భూమి మీద నీకు జీవితమే లేదు, అసలు నేను లేకపోతే నీకు దిక్కుమొక్కు లేదు. ఇంతగా నేను నీ కోసం కష్టపడుతున్నా, నేను నీకు అర్థం అవటం లేదా అన్నాడు. ఏమంటే దేవుడు చాలా బాధపడిపోతున్నాడు. జాగ్రత్తగా వినాలి. నేను దేవుడి బాధ చెప్తున్నాను. ఈ రాత్రి చాలా బాధపడుతున్నాడండి మనుషుల విషయంలో. అసలు మనుషుల విషయంలో దేవుడు సంతోషంగా లేడండి. ఒక్క యేసుప్రభు విషయంలోనే సంతోషంగా ఉన్నాడు తప్ప మిగతా మనుషులు అందరూ కూడా దేవుడిని బాధ పెడుతూనే ఉన్నారు. ఆయన అర్థం చేసుకోలేదు ఆయన్ని. ఆయన ఆవేదన అర్థం చేసుకోరు. ఆయన్ని సంతోష పెట్టడానికి బ్రతకరు. ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. నా ఉద్దేశం నెరవేరాలంటాడే తప్ప ఇది దేవుడికి ఏమైనా ప్రమాదం కలిగిస్తుందేమో నా ఉద్దేశం, ఇది నా ఆలోచన అంటున్నాడు. నీ ఆలోచన దేవుడికి ఏమైనా బాధ కలిగిస్తుందేమో, అవన్నీ నాకెందుకు? ఆయన బాధపడితే నాకెందుకు? ఆయన ఆవేదన చెందితే నాకెందుకు? నా ఇష్టం నెరవేరాలంటాడు అంతే. నేను సంతోషంగా ఉండాలంతే, నేను ఆనందంగా ఉండాలంతే. దేవుడు బాధపడుతుంది నాకెందుకు? అవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఇలా కర్కశంగా కఠోరంగా మారిపోయాడండి మనిషి. అందుకే బాధపడుతూ అంటున్నాడు, నేను ఇశ్రాయేలుకి ఏమైనా అరణ్యంలో మారిపోయానా? గాఢాంధకారపు దేశము వలనైతినా. గాఢాంధకార దేశం అట. గాఢాంధకార దేశం అంటే అర్థం ఏంటి చెప్పండి?
గాఢ అంధకారం అంటే అర్థం ఏంటి? చీకటి, చిమ్మ చీకటి, కటిక చీకటి, గాఢాంధకారం. సూర్యుడు ఒక 4 రోజులు రాలేదనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఈ పదానికి అర్థం మనకి. ఏం కమ్మేస్తుంది మనల్ని? చీకటి, చీకటి, చెమ్మ చీకటి, చెమ్మ చీకటి కమ్మేస్తుంది మనుషులని. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకట దేవుడు నేనేమీ అర్థం అవ్వలేదా, నేనేమీ అర్థం అవటం లేదా, నేను అరణ్యంలో మారిపోయానా, లేదంటే నేను గాఢాంధకార దేశంలో మారిపోయానా? చూసారండి, దేవుడు బాధపడుతున్నాడు. గాఢాంధకార దేశం అంటే ఏమీ కనపడటం లేదని. అలాగే దేవుడు ఈరోజు మనకి కనపడటం లేదా? తన క్రియలతో కనబడుతున్నాడు కదా ప్రతిరోజు. ఆయన అదృశ్యుడే, ఆయన స్వభావాలు, ఆయన లక్షణాలు, ఆయన కష్టం ప్రతిరోజు మనల్ని పలకరిస్తుంది. ఆయన కష్టం పలకరిస్తుందే. పొద్దున్నే సూర్యుడు వచ్చాడు, మన పనికి వెళ్ళిపోతున్నాం అంటే ఎవరి కష్టం చెప్పండి? ప్రతి సంవత్సరం మీరు వర్షాలు వస్తున్నాయి, పంటలు వేసుకుంటున్నారంటే ఎవరి కష్టం? దేవుడిది కదండి. అలాంటి నేను మీకు అర్థం అవ్వలేదా? నేను మీకు అర్థం కావటం లేదా? అరణ్యులాగా ఉన్నానా? గాఢాంధకార దేశంలో ఉన్నానా? నా మనసు ఎప్పుడయ్యా తెలుసుకుంటారు మీరు అంటున్నాడు. నా మనసు ఎప్పుడు తెలుసుకుంటారు? నా ఆవేదన ఎప్పుడు తెలుసుకుంటారు? నా మనస్సులో మీ పట్ల ఏమనుకుంటున్నానో మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మీకు మాట్లాడుతాను ఇక్కడ. ఏం అర్థం అవ్వలేదండి, దేవుడు అంతలాగే ఎందుకు బాధపడిపోతున్నాడండి బైబిల్లో? ఆ వచనాలు అసలు ఎందుకు రాయించాడండి? మేమేం అర్థం అవ్వలేదండి దేవుడికి అనుకుంటారేమో మీరు. మీకు మాట్లాడుతానండి, జాగ్రత్తగా వినండి. ప్రారంభంలో చెప్పాను నేను, అర్థం చేసుకోవటం అంటే ఆ మనసులో ఉన్న బాధలన్నీ కూడా అర్థం చేసుకోవటం. భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదు అన్నదంటే ఆవిడ మనసులో ఏదో బాధ ఉంది, అది నువ్వు తీర్చటం లేదు, అప్పుడు అంటది నేను నీకు అర్థం అవ్వలేదని. ఆవిడ మనసులో ఏదో వేదన ఉంది, అది నువ్వు పట్టించుకోవటం లేదు, అప్పుడు అంటది ఆవిడ నేను నీకు అర్థం అవటం లేదు, నువ్వు నన్ను పట్టించుకోవటం లేదని. ఏమంటే ఇప్పుడు దేవుడిని అడుగుదామండి. మనలో చాలామందికి దేవుడి సన్నిధికి వచ్చే మనలో చాలామందికి దేవుడు అనగానే మనకు ఎలా అనుకుంటామంటే, ఆ దేవుడికి ఏంటంటే హ్యాపీగా ఉన్నాడు కదా, సంతోషంగా ఉన్నాడు కదా, ఆనందంగా ఉన్నాడు కదా, పరలోకంలో సింహాసనం వేసుకుని కోటాను కోట్ల దేవదూతలు ఏమంటే గానా ప్రతిగానాలు చేస్తుంటే దేవుడు పొంగిపోతూ సంతోషంగా ఉన్నాడు, కేవలం నన్ను ఆశీర్వదించడానికే చేతులు ఎత్తుకుని రెడీగా ఉన్నాడు దేవుడు. అంతే కదా మన భావన దేవుడు పట్ల. ఆదివారం గుడికి వెళ్ళి నాకున్న కష్టాలన్నీ చెప్పుకోవాలి, ఆయన అన్నీ తీర్చేస్తాడు. దేవుడు అనగానే ఇంతే, ఇక్కడ వరకే దేవుడిని అర్థం చేసుకున్నారు. ఆపద మొక్కులు వాడు, కష్టం వచ్చినప్పుడు తీర్చేవాడు, మనకి ఏదైనా కావాలంటే అడిగేవాడు దేవుడు. డాక్టర్ గారు నా వల్ల కాదని చేతులు ఎత్తేసిన తర్వాత ఆ వెంటనే గుర్తొచ్చే పేరు ఎవరిదే? డాక్టర్ గారికి మా వల్ల కాదండి, ఇంకా మేము చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసాం, ఇక ఆయనే చూడాలంటాడు. అప్పుడు ఆయన, అప్పుడు వరకు ఆయనకి జ్ఞాపకరాడు ఆయన ఎవరు? దేవుడు. అప్పుడు గుర్తొచ్చే ఏకైక పేరు దేవుడు. డాక్టర్లు మనుషులు చేతులు ఎత్తేసి ఎవరి వలన సహాయం రానప్పుడు ఒక అమాయకుడు గుర్తొస్తాడు, ఆయన పేరే దేవుడు. ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు మనుషులతో ఉంటాం, మనుషులతో పార్టీలు చేసుకుంటాం. ఆనందంగా ఉంటే అక్క, ఆనందంగా ఉంటే తమ్ముడు, ఆనందంగా ఉంటే చెల్లింటికి, ఆనందంగా ఉంటే బంధువులింటికి, ఆనందంగా ఉంటే ఫ్రెండ్స్, ఆనందంగా ఉంటే బంధువులు, ఆనందంగా ఉంటే బోబోడు కార్యక్రమాలు. బాధలు వస్తే మాత్రం ఎవరు? దేవుడు. ఆయన అమాయకుడు, బాధలు తీర్చేవాడు. బైబిల్లో ఒక వచనం ఇప్పుడు మీరు చదవాలి. దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడి సంతోషం మనల్ని పుట్టించిన తర్వాత పోయిందండి. మనుషులు పుట్టక మునుపు సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ భూమి మీద మనుషులు చేశాడో మనుషుల విషయంలో చాలా బాధపడుతున్నాడు. ఆయన మనసు ఏమి బాగోలేదండి. ఈరోజు మనుషులు ఆయన మనస్సులను పాడు చేశారు. మనుషులు ఆయన మనసుని ప్రతిరోజు బాధపడిపోతూ దేవుడు బైబిల్లో ఏమంటున్నాడు ఒక మాట చూడండి. విలాపవాక్యాలు, దేవుడు మనస్సు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. విలాపవాక్యాలు 1వ అధ్యాయం ఏమంటే 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి, జాగ్రత్తగా వినండి మాటలే, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి, నా ప్రాణాన్ని ఒకరు తెప్పరిల్ల చేయాలి, నా ప్రాణాన్ని సంతోషంగా ఉంచాలి, నా ప్రాణానికి ఆనందాలు ఇవ్వాలి. నా ప్రాణమును తెప్పరిల్ల చేసి
నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు. నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు, నేనున్నాను తండ్రి, మీకోసం నేనున్నాను తండ్రి అనవలసిన వాడు నాకు దూరస్తుడయ్యాడు. అంటే నా మనసుకు దూరం అయ్యాడు. సన్నిధికి దగ్గరగానే ఉన్నాడు. ప్రతి ఆదివారం వస్తాడు, ప్రార్థనలు చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. దేవా నువ్వెలాగున్నావని మాత్రం, నా మనసులో ఏముందని మాత్రం అడగడు. నా మనసుకు దూరంగా ఉన్నాడు. నా పిల్లలు నాకేమైపోయారు అంటున్నాడు? దూరస్తులైపోయారు. తర్వాత మాట చదవండి. తర్వాత మాట ఎంత బాగుంటుందో. శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయిరి. చూసారండి? ఇప్పుడు ఏటట దేవుడు బాధ, ఏటట దేవుడు ఆలోచన, ఏంటంటే దేవుడు మనసులో ఉన్న ఆవేదన ఏంటి చెప్పండి. ఇప్పుడు నా ప్రాణాన్ని తెప్పరిలా చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకేమయ్యారు? దూరస్తులయ్యారు. ఈ వచనాన్ని బట్టి ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు ప్రాణానికి నెమ్మది, ఆయన తెప్పరిలా చేయవలసిన వాళ్ళు, ఆయన్ను ఓదార్చవలసిన వాళ్ళు ఎవరు? మనుషులు, తన పిల్లలమైన మనమే. ఏమిటి మీకు మాట అడుగుతాను. మీకు కష్టం వచ్చిందనుకోండి, ఆడపిల్లలకి కష్టం రాగానే మొదట గుర్తొచ్చేది ఎవరు? అమ్మగారి ఇల్లు, అంతే కదా. వెంటనే ఫోన్ ఎవరికి వెళ్తుంది? అమ్మకి. అమ్మ ఫోన్ ఎత్తకపోతే నాన్నకి, వాళ్ళిద్దరూ ఎత్తకపోతే తమ్ముడికి, అన్నయ్యకి. చూసావా? నీకు కష్టం రాగానే టక్కమని ఎవరు గుర్తొచ్చారు? నీ వాళ్ళు గుర్తొచ్చారు. ఇప్పుడు దేవుడికి ఏదో శ్రమ వచ్చింది, లేదా దేవుడికి ఏదో కష్టం వచ్చింది, దేవుడికి ఏదో బాధ వచ్చింది. ఇప్పుడు దేవుడికి ఎవరున్నారు చెప్పండి? వాళ్ళ అమ్మ ఉందా? వాళ్ళ నాన్న ఉన్నాడా? ఆయనకి ఏమైనా భార్య ఉందా మనకున్నట్టుగా? ఎవరు లేరండి. ఇప్పుడు దేవుడికి బాధ వస్తే పంచుకోవడానికి ఉన్నది ఎవరు చెప్పండి భూమి మీద? మనుషులు. ఆయన ఆవేదన, ఆయన బాధ, ఆయన మనసులో ఉన్నది ఏవైనా పంచుకోవాలంటే భూమి మీద ఉన్నదల్లా ఎవరు అంటే మనుషులు, తన పిల్లలే. ఆ పిల్లలు ప్రాణాన్ని ఓదార్చి తెప్పరిల్ల చేయవలసిన ఆ పిల్లలు దేవుడికి ఏమయ్యారట? దూరస్తులయ్యారు. ఏమండి ఇదంతా మీరు వింటుంటే మీకు ఎక్కడో ఒకటి అనిపిస్తుంది, దేవుడికి బాధ ఏంటండి, అది మనం తీర్చడం ఏంటండి, మన బాధలు తీర్చడానికి కదా ఆయన ఉన్నాడు. ఇదే కదా మీకు రన్ అవుతుంది ఇప్పుడు బుర్రలో, ఇదే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చెప్తాను నేను దేవుడికి ఏంటంటే బాధ అనుకుంటున్నారా? చెప్తాను. ఈ గ్రామంలో ఒక 600 మంది 700 మంది ఉన్నారనుకోండి. ఎంతమంది? 700 మంది ఉన్నారు. ఈ 700 మందిలో గుడికి ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది వస్తారు? 200 వస్తున్నారు అనుకుందాం, లేదా 300 వస్తున్నారండి. 300 మంది గుడికి వస్తే మిగతా 400 మంది ఎక్కడ ఉంటున్నారు? నువ్వు ఆదివారం గుడిలో ప్రార్థన చేస్తున్నావు, అదే ఆదివారం నీ పక్కనున్న నీ కుటుంబీకులో, లేదా నీకు దూరస్తుడో, నీ బంధువో, నీ ఇరుగు పొరుగు వాళ్ళో ఎవరో మందు కొడుతున్నాడు. గుడిలో కూర్చుని నిన్ను బట్టి సంతోషపడుతున్నాడు, బారులో కూర్చొని అతన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. అతని బాధ, దేవుని బాధ, ఆ మందు షాపులో కూర్చుని మందు కొడుతున్న తన కొడుకు విషయంలో దేవుడు పడిపోతున్న బాధ ఎవరు తీర్చాలి? బాగా ఆలోచించు. ఎవరు తీర్చాలి? ఎవరు మందు తాగుడు మానిపించాలి? ఎవరు అతను దేవుని వైపు నడిపించాలి? ఎవరు? ఆ బాధ్యత ఎవరిది? ఆ భారం ఎవరిది? అది ఎవరికి అప్పగించాడు దేవుడు బైబిల్లో? నీకు అప్పగించాడు. నువ్వేం చేస్తున్నావు? నీకున్న కష్టాలు వచ్చి దేవుడికి చెప్పుకోవడం తప్ప ఆదివారం మారనోళ్ళ కోసం, మారని వాళ్ళ విషయంలో దేవుడు బాధపడిపోతుంటే వాళ్ళ కోసం నువ్వెప్పుడు ఆలోచించావు? భూమి మీద నీ గ్రామంలో ఉన్న 700 మంది ఆయన పిల్లలైతే అందులో 300 మంది ఆయన దగ్గర కూర్చుంటే మిగతా 400 మంది పాపులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మోసాలు చేసేవాళ్ళుగా, దోచుకునే వాళ్ళుగా, చంపుకునే వాళ్ళుగా, తిట్టుకునే వాళ్ళుగా, కొట్టుకునే వాళ్ళుగా, కులాలుగా విడిపోయి, మతాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఒకే గర్భాన పుట్టిన పిల్లలు భూమి మీద ముక్కలైపోతుంటే దేవుడు వేదన, దేవుడి ఆవేదన, దేవుడి బాధ ఎవరు తీరుస్తారు? ఎవరు చెప్పాలి? అదే ఇందాక మీరు చదువుకున్న మాటలో అంటున్నాడు. ఎవరిని? నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకేమయ్యారు? దూరస్తులయ్యారు. ఏంటయ్యా ఇంతకీ మీ బాధ అంటే, శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు.
దేవుని పిల్లలు నాశనమయ్యారు. అది ఆయన బాధ. నీకులాంటి బాధలు కాదు, నీకులా కడుపు నొప్పి, కాలు నొప్పి, ఈ బాధలు కాదు దేవుడివి. బాధలు అనగానే అయ్యే కదా మనకి ఎక్కువగా ఉండేవి. థైరాయిడ్, బీపీ, షుగరు, ఏమంటే గుండె జబ్బులు, ఇవే కదా మన రోగాలు. ఈ బాధలు కాదండి దేవుడివి. లేదంటే ఈఎంఐలు, అప్పులు, ఏమంటే పొలాల గొడవలు, పంటల గొడవలు, ఈ బాధలు కాదు దేవుడివి. నా పిల్లలు నాశనం అయిపోతున్నారు, నా పిల్లలకి నా మాటలు చెప్పేవారు లేరు, నా పిల్లలకి నా మాటలు వాక్యాన్ని పట్టుకెళ్ళేవారు లేరు, చెప్పించేవారు లేరు, ఎవరు నా కోసం ఆలోచించటం లేదు, ఎవరు నా కోసం సభలు పెట్టడం లేదు, ఎవరు నా కోసం సువార్తకి వెళ్ళటం లేదు. అలా వెళ్ళకపోవటం వల్ల, అలా చెప్పకపోవటం వలన మిగిలిన నా పిల్లలు నాశనం అయిపోతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను, నా గుండె కోత అంటున్నాడు దేవుడు. ఎవరికి అర్థమయ్యాడు చెప్పండి ఇప్పుడు? దేవుడు అర్థమయ్యాడు మనకి. ఈ మాటలన్నీ మీ మదిలో పెట్టుకుని ప్రతి ఆదివారం మీరు గుడికి వెళుతూ, దేవా మీకు ఏం కష్టాలు ఉన్నాయి, మీకు ఏం బాధలు ఉన్నాయి తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళమంటారు, పనికి సువార్తకి ఎక్కడికి వెళ్ళమంటారు, ఎవరికి వాక్యం చెప్పమంటారు, ఎవరిని బాప్తిసం ఇవ్వమంటారు, ఇలాంటివి ఏమైనా అడుగుతున్నారా దేవుడిని? మనం గుడికి వచ్చి మనం ఇలాంటివి ఏమైనా అడుగుతామండి? అలా అడగటం లేదంటే దేవుడు మనకు అర్థమయ్యాడా? మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అర్థమయ్యాడా? ఆయన ఆవేదన అర్థమైందా? ఆయన బాధ అర్థమైందా? ఆయన కష్టానికి ఏమైనా అర్థమైందా? నా పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలు నాశనం అయిపోయారు. ఏమండి మీకు మాట అడుగుతాను ఇక్కడ, ఏమండి దేవుడు అంత బాధపడటం ఎందుకండి ఆయన పిల్లల విషయంలో? ఆయన వచ్చి చెప్పుకోవచ్చు కదా. చెప్పుకుంటే ఒకవేళ దేవుడు వచ్చి అమ్మనోడి దగ్గరికి, ఒరే నేనే నిన్ను కన్నాను రాను నా కొడుకురు బాబు అని దేవుడు మాట్లాడాడు అనుకోండి, ఈడు బతుకుతాడా? చచ్చిపోతాడా? ఏ నరుడు దేవుడిని చూసి బ్రతకడు. ఆయన వచ్చి మాట్లాడితే బ్రతకడు. మరి ఎవరు మాట్లాడాలి ఆయన పక్షాన? నువ్వే, ఆయన పిల్లలు మీరే. మీరు మాట్లాడాలి. లేకపోతే ఇలాగ ఏమన్నా దైవజనుడిని తీసుకొచ్చి మాట్లాడించాలి, ఆయన కోసం మార్చాలి మనుషుల్ని, ఆయన వైపు తన పిల్లల్ని మళ్ళించాలి. ఈ బాధ నీకు అర్థం కానప్పుడు దేవుడు బాధ, దేవుడు మనకు అర్థమయ్యాడా? దేవుడు ఆలోచనలు ఏమైనా మనకు అర్థమయ్యాయా? దేవుడు ఉద్దేశాలు ఏమైనా మనకు అర్థమయ్యాయా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో చెప్పాను చూశారు, నేను పక్కనున్న భార్యను అర్థం చేసుకోవడానికి 30 సంవత్సరాలు టైం అయిపోయినా నాకు అర్థం అవ్వట్లేదు అంటే నాకు ఇంక డౌటే, ఇంక అర్థం అవ్వదు ఆవిడ, ఇంక అయిపోతా జీవితం అలాగే గెంటుకుంటే వెళ్ళిపోవటమే, ఇంకా అది అవదు అది. కానీ పరలోకంలో ఉన్న దేవుడు అర్థమవుతుందండి. పరలోకంలో ఉన్న దేవుడు మనసు మీకు అర్థమవుతుందండి. ఎలా అర్థమవుతుందో తెలుసా? ఒకసారి బైబిల్ తీయండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. నేను మీకు అర్థమవుతాను అన్నాడు. నేను నా మనసులో ఉన్నవన్నీ నేను మీతో చెబుతాను, కానీ ఎలా చూడండి ఒకసారి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఈ పదవంటలను చేసుకోండి, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి, నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. నేను పరిశోధిస్తేనే కానీ అర్థం కాను. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు అంటున్నాడు, బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. దేవుడు అనే ఆయన నీకు అర్థం అవ్వాలంటే నువ్వు పరిశోధనకు దిగాలి, బైబిల్ పరిశోధనకు దిగాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవా ఏమి రాశారు, మీ మనసులో ఏముంది, మీ బాధలేంటి, మీ సంతోషాలు ఏంటి, మీరు ఎప్పుడు ఎలాగుంటారు, ఏ భక్తుడిని ఎప్పుడు ఎలా శిక్షించారు, ఏ కార్యక్రమాలు మీకు ఇష్టం, ఏవి మీకు అసహ్యం, ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి. దేవుడు నీకు అర్థం అవ్వాలి అంటే లేఖనాలను పరిశీలించాలి, వాక్యాన్ని పరిశీలిస్తేనే దేవుడు అర్థమవుతాడు. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి వాడు ఏం చేయాలట? అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఆనందపడతాడట దాడి? ఎప్పుడు సంతోషపడతాడట దేవుడు? నన్ను పరిశీలనగా తెలుసుకోండి ప్లీజ్, నా మనసులో ఏముందో తెలుసుకోండి. 66 పుస్తకాలుగా బైబిలుగా రాయించి మీ చేతుల్లో పెట్టాను, అది చదివితే నేను అర్థమవుతాను.
అది చదివితే నా మనసు అర్థమవుతుంది, అది చదివితే నా బాధలు అర్థమవుతాయి, అది చదివితే నా ఆనందాలు అర్థమవుతాయి, అది చదివితే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానో మీకు అర్థమవుతుంది. ఏమంటే దేవుడికి కూడా సంతోషాలు ఉన్నాయా? దేవుడికి కూడా మనలాగా ఆనందాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓ మాట చూపిస్తాను. దేవుడు ఎప్పుడు సంతోషపడతానంటున్నాడో ఒక మాట మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం జాగ్రత్తగా తీసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా అన్నాడు. చూసారా? దుష్టుడు మరణము నొందుతున్నాడట. దుష్టుడు అనగానే అపవాది బంధించాడు, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా మార్చేశాడు. దుష్టుడు దుష్టుడుగానే చచ్చిపోతున్నాడు, మారటం లేదు, దేవుని ఎరగటం లేదు, వాడి ప్రవర్తన, వాడి పాపాలు దిద్దుకోవటం లేదు. ఆ దుష్టుడు దుష్టుడుగానే చచ్చిపోతే నాకేమైనాను సంతోషము కలుగునా అన్నాడు. అంటే పాపిగా చనిపోతుంటే ఎవరు బాధపడుతున్నారు? దేవుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, పాపిగా చనిపోతుంటే దేవుడు బాధపడుతున్నాడు, ఆ బాధ నీకేమైనా అర్థమవుతుందా? ఆ బాధ నీకేమైనా పట్టిందా? అమ్మో దేవుడు బాధపడుతున్నాడని, పాపి చచ్చిపోతేనని పాపి విషయంలో నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? అది దేవుడిని అర్థం చేసుకోవటం అంటే. ఏమంటే మీకు తెలియదు కాదు, మీరు చాలామంది ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారండి. ఈ ఇంట్లో కష్టాలు ఆ ఇంట్లోనూ, ఆ ఇంట్లో కష్టాలు ఈ ఇంట్లోనూ. పొద్దున్న పని అయిపోయిన తర్వాత ఆడపిల్లలు ఏమంటే గడపల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఈ కష్టం ఉందమ్మా, మీ ఇంట్లో ఆ కష్టం ఉందమ్మా అని. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కష్టాలు పంచుకుంటారు. కష్టాలు పంచుకుంటున్నప్పుడు అండి, నిజంగానండి వాళ్ళ మేలు కోరేవాళ్ళు. రాత్రి మా కొడుకు చాలా తాగేసి వచ్చాడమ్మా, నేను వాడిని ఎలా బాగు చేసుకోవాలో నాకు తెలియట్లేదమ్మా, నా కొడుకు విషయంలో చాలా బెంగ కింద ఉందామా అని ఈవిడ పక్క ఆవిడకి చెప్తుంది. నిజంగా ఆవిడ మంచి ఆవిడైతే, అమ్మో కొడుకు పాడైపోయాడటండి, పలానా దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్దామండి, అక్కడ మందు త్రాగే వాళ్ళని మాన్పించేసే మందులేవో వచ్చాయటండి, అక్క తీసుకెళ్దాం అక్క, రేపు మీ వాడిని బాగు చేద్దాం అక్క అంటది మంచి ఆవిడైతే. అందరూ మంచిలో ఉంటారండి మన చుట్టూ? ఉండరు. మా వాడు తాగేస్తున్నాడమ్మా అని నువ్వేదో బాధ చెప్పుకుంటావు. అవునా అక్క, ప్రపంచం అలాగే ఉంది అక్క, సరేనక్క అని ఆవిడ వెళ్ళిపోద్ది. రేపటికి ఈ విషయం ఈ చివరి నుంచి ఆ చివరి కాలనీ వరకు తెలిసిపోద్ది. ఈవిడ బాధ తీర్చేవాడు ఆవిడ కాదు, ఆవిడ బాధను పెంచేవాడు. మొత్తం సమాచారం మొత్తం కాలనీ అంతా చెప్పేస్తుంది. వాళ్ళ కొడుకు తాగుబోతట, వాళ్ళ కొడుకు తాగుబోతట, వాళ్ళ కొడుకు తాగుబోతట. ఇప్పుడు ఇంతకీ అవతల ఆవిడ బాధను పెంచుతుందా తగ్గిస్తుందా? చూసారా? బాధను అర్థం చేసుకున్న వాళ్ళు వేరు, బాధను పెంచే వాళ్ళు వేరు. ఈ రెండు రకాలు సృష్టిలో ఉంటారు. ఈ రెండు రకాలు నీ కళ్ళ ముందు ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుడు బాధపడుతున్నాడు అన్న సంగతి విషయం మీకు అర్థమైపోయింది. నా పిల్లలు నాశనం అయిపోయారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్న మాటలు అంటున్నాడు, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? నేను బాధపడిపోతున్నాను కదా, పాపి మారాలి కదా, మారకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కదా, నా ఆత్మ, నా కన్న కొడుకు నా కళ్ళ ముందే నరకానికి జారిపోతున్నాడు కదా, నేను వేదన పడుతున్నాను కదా అన్నాడు దేవుడు. ఈ బాధ క్రైస్తవ్యంలో ఎంతమందికి అర్థమైంది? దేవుడిని ఎంతమంది అర్థం చేసుకున్నారు? దేవుడు అర్థం కాకపోతే నెక్స్ట్ ఏంటి? సెకండ్ పార్ట్, జీవితం వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. దేవుడి బాధ నీకు అర్థం కాని నాడు, దేవుడి సంతోషాలు నీకు అర్థం కాని నాడు, భూమి మీద ఆయన్ని నువ్వు నమ్మి కూడా నీ జీవితం వృధా అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, నమ్మి కూడా ఆ జీవితం వృధా అయిపోతుంది. బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు నేను. వృధా. దేవుడిని సంతోషపెట్టిన ఆ జన్మెందుకు? దేవుడి బాధను అర్థం చేసుకొని ఆ జన్మెందుకు? దేవుడి కొరకు బ్రతకని ఆ జన్మెందుకు? జీవితాన్ని ఉపయోగించి కనీసం ఒకరిని మార్చలేని నువ్వెందుకు? కనీసం ఒకరిని దేవుళ్ళో నిలబెట్టలేని ఆ జీవితం దేవుడికి ఏ ఆనందాన్ని ఇచ్చింది? దేవుడికి ఏ సంతోషాన్ని ఇచ్చింది? నీ జన్మిచ్చినందుకు ఆయన ఏం సంతోషంగా ఉన్నాడు? నీ జీవితాన్ని ఇచ్చినందుకు ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నాడు? నిన్ను 60-70 ఏళ్ళు పెంచాడు, 30 ఏళ్ళు పెంచాడు, 40 ఏళ్ళు పెంచాడు. ఇప్పటికీ నీ వెనకాల పడి నీకు ఆహారము, ఆయుష్, ఆయన గాలి అన్నీ ఇచ్చి పెంచుతున్నాడు. ఏం ఆనందం వస్తుంది నీ జీవితం వల్ల దేవుడికి? ఏమి సంతోషపెడుతున్నావు? అర్థం అవ్వలేదు. దేవుడు అర్థమైతే సంతోషపెట్టేవాడివి, అర్థమైతే సంతోషపెట్టేదానివి దేవుడిని. అర్థం అవ్వలేదండి మనకి. వెళుతున్నాం వస్తున్నాం బైబిల్ పట్టుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది, అంతేనా?
దేవుడి ఆవేదన, పాపుల ఎడల ఆయన పడుతున్న బాధ, ఆ బాధను తీర్చడానికి నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఏవి? ఈ సభదే, ఈ సభలో మీకు వినపడుతున్న మాటలవే. నన్ను అర్థం చేసుకోండి అంటున్నాడు ఈ రాత్రి దేవుడు. నన్ను అర్థం చేసుకోండి, నన్ను చూడకండి. ఎప్పుడు కూడా వాక్యం చెప్పే వ్యక్తిని చూడకండి, వచనాల వెనకాల ఉన్న మీ పరలోకపు తండ్రి ఆవేదన తెలుసుకోండి. అప్పుడు బాగుపడతాయి జీవితాలు. చాలామంది చెబుతున్న వ్యక్తిని చూడటం, ఆ వ్యక్తికి మార్కులు వేయటం. మీ మార్కులు మాకెందుకు? మార్పు కోసం ప్రసంగాలు, మీ మార్కుల కోసం కాదు. మీ మార్కులకు ఒక నమస్కారం. మీరు మార్కులు వేసినా మేము ఫెయిల్ అయిపోతాం. మాకు మార్కులు వేయాల్సింది ఎవరో తెలుసా? ప్రసంగం వింటున్న దేవుడు. ఏ ఉద్దేశంతో, ఏ ఆవేదనతో ఆయన పక్షాన నిలబడ్డావో అది ఆయనకు అర్థమైతే చాలు. మనుషుల మెప్పు కోసమో, మనుషుల గొప్పల కోసమో సేవా ప్రసంగాలు చేసే వ్యక్తులం కాదండి. ఒకవేళ అలా చేస్తే బైబిల్లో చాలా చిన్నపిల్లలమని అర్థం. ఎదగలేదు, ఇంకా అర్థం అవ్వలేదు ఇంకా. ఆయన పరలోకంలో ఉన్న కన్న తండ్రి వేదన, ఆవేదన, బాధతో ఈరోజు భూమి మీద ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణాన్ని తెప్పరిలా చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకేమయ్యారు? నా మనసును అర్థం చేసుకొని దూరస్తులయ్యారు. దుష్టుడు మరణం నొందుట వల్ల నాకేమైనా సంతోషమా? అతడు తన ప్రవర్తనను దిద్దుకొని అతడు మారితే కదా నాకు సంతోషం అన్నట్టు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి దగ్గరికి రోజు మనిషి వస్తున్నాడు. దేవుడి దగ్గరికి ఏ ఉద్దేశంతో వస్తాడో తెలుసా? ఏ ఆలోచనలతో దేవుడి దగ్గరికి వస్తున్నాడో తెలుసండి మనిషి. ఒకసారి యోబు గ్రంథం మీరు తీయండి. ఏ ఉద్దేశాలతో వస్తాడో తెలుసా? యోబు గ్రంథం 21వ అధ్యాయం అందరు తీయండి బైబిల్లో. ఆయన ఎంత బాధపడుతున్నాడు చూడండి మనుషులు భక్తిని బట్టి. యోబు గ్రంథము 21వ అధ్యాయం అందరు తీయండి. 21వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. 15 యోబు గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నారు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? అబ్బా భక్తులు ఏంటట? ఇదిగో మేము దేవుడి దగ్గరకు వస్తాము, మేము ఆయన్ని సేవిస్తాము, మేము ఆయన్ని పూజిస్తాము, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతులలో లేదు. దేవుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారట? ఓపెన్గా ఆలోచిద్దామండి. ఇక్కడ వచ్చిన చెప్పిందే అడుగుతున్నాను నేను. దేవుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారట? ఆయనకి మేము ప్రార్థన చేయటం వల్ల మాకేమి లాభము? ఉద్యోగం ఇస్తాడేమో అడగండి, మీ యేసుప్రభు వస్తాం. నాకు బాగా కాళ్ళు నొప్పి వచ్చింది, తగ్గిస్తాడేమో మీ పాస్టర్ గారిని అడగండి, మీ యేసుప్రభుని అడగండి, వస్తాను. కాళ్ళు నొప్పి కోసం వస్తావా? ఉద్యోగం కోసం వస్తావా? పెళ్లి కోసం వస్తావా? ఆరోగ్యం కోసం వస్తావా? చదువుల కోసం వస్తావా? బంగారం కోసం వస్తావా? పొలాల కోసం వస్తావా? ఇల్లుల కోసం వస్తావా? ప్రాణం పోయిన తర్వాత ఒకటైనా నీతో వస్తుందా? ఇప్పుడు చెప్పిన లిస్టులో ఏదైనా ప్రాణం పోయిన తర్వాత నీతో వస్తుందా? రాదే. నీకు ఉపయోగపడనివి, నీతో పాటు రానివి, పరలోకానికి నీకెటు ఉపయోగం లేనివి దేవుడి దగ్గరకు వచ్చి మనిషి అడుగుతున్నాడు. అడగటమే కాకుండా ఏమంటున్నాడట? ఆయన గూర్చి ప్రార్థన చేయటం వలన మాకేమి అంటే దేవుడి దగ్గర ఏం ప్రారంభించాడు? లాభము నష్టము. ఈ పదం ఎక్కడ వాడతారు చెప్పండి? ఎక్కడ వాడతారు ఇది? వ్యాపారంలో. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మనిషి ఏం ప్రారంభించాడు? వ్యాపారం. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నన్ను దీవించాలి. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నాకు లాభం కలిగించాలి. కలిగించకపోతే రావా? ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వదు, ఈ పెయిన్ ఎలా ఉంటుందో. మీ నాన్న ఉంటాడు కదా, మిమ్మల్ని కన్న మీ నాన్న మిమ్మల్ని కన్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు, పెళ్లి చేశాడు. అనారోగ్యం వచ్చి మంచాన పడిపోయాడు. మంచాన పడిపోయి నీకు ఫోన్ చేస్తున్నాడు. అమ్మా ఎలాగున్నావమ్మా, నాకు ఆరోగ్యం బాగోలేదురా, ఒక్కసారి చూసి వెళ్ళరా అని ఫోన్ చేశాడు. ఫోన్లో నువ్వేమనాలి అప్పుడు? మంచి కూతురైతే ఏమంటది? అమ్మో మా నాన్న మంచాన పడిపోయాడని గొల్లు ఏడుస్తుంది, అలా భర్తను తొందర చేసేస్తుంది, నన్ను తీసుకెళ్ళండి మా నాన్న దగ్గరికి, పడిపోయాడట. మంచి కూతురు, ప్రేమ కలిగిన కూతురు. అలా కాకుండా అవునా డాడీ మంచాన పడిపోయావా, మరి రావాలంటే డబ్బులు అవుతాయి కదా, ఫోన్పేలో డబ్బులు కొట్టు అంటుంది అనుకోండి. మంచి కూతురా వ్యాపారం చేస్తుందా నాన్నతో? వ్యాపారి.
ఎంత ఎంత అసహ్యంగా చూస్తాడండి ఆ కూతురుని ఈ కన్నతండ్రి, మంచాన పడిపోయిన కన్నతండ్రి. బాధల్లో నేనున్నానంటే నాకు ఏమిస్తావని అడిగిన వాళ్ళని ఏమంటాడు? ఈరోజు దేవుడు మానవులకు అర్థమయ్యాడా? పోనీ బైబిల్ పట్టుకున్న వాళ్ళకి అర్థమయ్యాడా? బైబిల్ చదువుతున్న నీకు అర్థమయ్యాడా? దేవుడు బాధల్లో ఉంటే, దేవుడు కష్టాలలో ఉంటే ఎవడు నిజంగా ఆయన బాధను తీర్చే ప్రసంగాలు చేయించటం, సేవను జరిగించటం, వాక్యాలు చెప్పించటం, సేవను సభలు జరిగించటం, ఇది కదండి ఆయన మనసులో ఉన్న ఆవేదనని కాస్తైనా తీర్చటం, ఆయన ఆనందాలను చూడాలనుకోవటం. ఇది ఎవరికుంది? ఎవరికి పట్టింది ఇది? ఈరోజు అందరూ భక్తులే, అందరూ ప్రసంగాలు చేయటమే, అందరూ బాప్తీసాలు తీసేసుకున్నారు. ఎంతమందికి ఆయన అర్థమయ్యాడు? మళ్ళీ చెప్తున్నాడు, ఎంతమందికి అర్థమయ్యాడు? ఆయన ఆవేదన ఎంతమందికి అర్థమైంది? ఆయన బాధ ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసండి? ఇప్పుడు ఈ వచనం చదివారు కదా, ఆయన గూర్చి ప్రార్థన చేయటం వల్ల మాకేమి లాభము కలుగును అంటున్నాడు. లాభం కోసం వస్తున్నారట దేవుడి దగ్గరికి. జన్మిచ్చాడని రావటం లేదట, తల్లి గర్భంలో దేహాన్ని కట్టాడని రావటం లేదట, నా కోసం యేసుక్రీస్తుల వారినే బలేసేశాడు, ఆ ప్రేమ ముందు నేనేమిస్తున్నాను నా దేవుడికి, నేను ఏం చేయలేకపోతున్నాను దేవుడికి అన్న బాధతో రావటం లేదట. ఎంత ఇచ్చినా ఎంత చేసినా వచ్చి దేవుడిని లాభమే అడుగుతాడట. వాడికి ఏదో దొరికితేనే వస్తాడట. ఇలాంటి వాళ్ళు పిల్లలా? మీరు చెప్పండి. కన్న తండ్రి మనసెరిగిన పిల్లలా? ఆయన మనసును అర్థం చేసుకున్న పిల్లలా? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళ విషయంలో దేవుడు ఎలా బాధపడుతున్నాడో, ప్రార్థన చేసేవారి విషయంలో దేవుడు ఎలా బాధపడుతున్నాడో ఓ మాట చూపిస్తాను. ఇప్పుడు యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం 27వ అధ్యాయానికి రండి. అందరూ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది యోబు గ్రంథం 27వ అధ్యాయం. 8వ వచనం చదువుతాం. చాలా జాగ్రత్తగా చదవాలి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వాళ్ళని కొట్టివేయినప్పుడు, వారి ప్రాణమును తీసివేయినప్పుడు విసిగిపోయాడట, కొట్టేస్తున్నాడట. ఇక వద్దురా నువ్వు, నీ ప్రాణం వద్దు, నాకు ఏం ఉపయోగం ఆ ప్రాణంతో ఉండి? నా ఆహారం తింటున్నావు, నా భూమిని అనుభవిస్తున్నావు, నీ దేహంతో కానీ, నీ జీవితంతో కానీ, నీ కుటుంబంతో కానీ నాకు జరిగింది ఏంటి? ఏం జరగలేదు. నాకు ఆనందాలు ఏమి ఇవ్వలేదు. ఆ జీవితం నాదని ఎప్పుడు గుర్తించలేదు. ఆ జీవితం నన్ను ఆనంద పెట్టడానికి ఇచ్చానని నువ్వు గుర్తించలేదు. తీసేస్తాను నీ ప్రాణాన్ని. దేవుడండి, ప్రాణం పోసిన దేవుడే దేవుడిని విసిగిస్తే ప్రాణాలు తీసేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? దేవుడు వాని ప్రాణమును కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? దేవుడే గనక మనల్ని తీసేయాలనుకుంటే అసలు భూమి మీద ఆధారం ఏది? డాక్టర్ కాపాడుతాడా? డబ్బు కాపాడుతుందా? నీ అధికారం కాపాడుతుందా? కరోనా టైంలో డబ్బు, అధికారం అన్ని తేలిపోయాయి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు పెట్టారు. ఆ రోజు అందరికీ దిక్కు ఒకడే. ఎవరు? దేవుడు. దేవుడు కాపాడిన ప్రాణాలు ఉన్నాయి. దేవుడు ఎవరినైతే తీసేయాలనుకున్నాడు వాళ్ళందరినీ తీసేస్తాడు. దేవుడు నిలబెడతాడు, ప్రేమిస్తాడు, మారు అంటాడు, ఆ జీవితం నాది అంటాడు, నా కొరకు బ్రతుకు అంటాడు, నీ జీవితాన్ని బట్టి నాకు ఏమైనా ఆనందాలు కలిగించు అంటాడు. ఆ మాటలు మనకు అర్థం కానప్పుడు అది భక్తిహీనమైన జీవితం అవుతుంది. ఆ భక్తిహీనుల జీవితాన్ని దేవుడు కొట్టేస్తాడట. ఇంతకీ దేవ మమ్మల్ని మీరు భక్తిహీనులు అంటున్నారు కదా, మేము చేసిన తప్పేంటి అన్నారు అనుకోండి. ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు మాట్లాడతాడు. అసలు వీళ్ళని ఎందుకు చంపేస్తున్నాడట, వీళ్ళని ఎందుకు భక్తిహీనులు అంటున్నాడు? తర్వాత వచనం 9వ వచనం అండి. జాగ్రత్త చూసుకోండి. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా? ఏం కలిగిందట? బాధ కలిగిందట. ప్రార్థన చేశారట. ఆయన ఏమంటున్నాడు? వానికి బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాడు. వాడి మొర్ర నేను వింటానా అన్నాడంటే వింటాడనా విండనా? ఎందుకు వింటలేదు? ఎవడు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు వింటం లేదు? కారణం చెప్తాడు. దేవుడు ఊరకనే మాట్లాడేమి కింద కారణం, వెంటనే కారణం చెప్తాడు. చూడండి, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? చేస్తాడా? ఏం అడిగాడండి దేవుడు? వాడు బాధ కలిగినప్పుడు బాబోయ్ దేవుడు అని పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు నా దగ్గరికి? బాధ కలిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
బంధువులతో బేబీ డ్యాన్స్లు వేస్తున్నాడు, చుట్టాలతో ఉంటున్నాడు, ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తున్నాడు. ఏం కలిగినప్పుడు? సంతోషం కలిగినప్పుడు. బాధ కలగంగానే ఎక్కడ పరిగెడు వచ్చేస్తున్నాడు? అయ్యగారు గుడి సేవకుడు ఎక్కడున్నాడు? అర్జెంట్గా నాకు ఇప్పుడు ఏం చేసేయాలి? ఏమొచ్చినప్పుడు? బాధ వచ్చినప్పుడు. సంతోషం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఉద్యోగం లేనప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, కుటుంబం చాలా కష్టంగా ఉంటుంది, అయ్యగారు ప్రార్థన చేయండి. బాధ. ఉద్యోగం వచ్చేసింది, జీతం జేబులో పడిపోయింది, అప్పుడు అయ్యగారు గుడి జ్ఞాపకం వస్తుందా? రే ఉద్యోగం వచ్చిందిరా, ఫస్ట్ శాలరీ వచ్చింది, రండి పార్టీ చేసుకుందాం. ఎవరు గుర్తొచ్చారు? ఉద్యోగం లేనప్పుడు దేవుడు సేవకుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరు? బంధువులు. ఇక్కడ దేవుడు ఆవేదన ఏంటో తెలుసా? వాడు అన్ని సమయములలో నాకు ప్రార్థన చేస్తాడా? వాడు సర్వశక్తుని యందు ఆనందిస్తాడా? నన్ను ఆనంద పెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా వాడి జీవితంలో? ఏమీ ఉండవు. ఎప్పుడు వచ్చి నాకు బాధలు మాత్రమే చెప్తాడు. నాకెప్పుడు కష్టాలే ఇస్తాడు. సంతోషాలు మాత్రం వాడు అనుభవిస్తాడు. వాడు సంతోషాలు మాత్రం వాడి పిల్లలకి ఇస్తాడు. వాడు సంతోషాలు భార్యకి ఇస్తాడు. ఆమె సంతోషాలు భర్తకి ఇస్తుంది. ఆమె సంతోషాలు ఆనందాలు ప్రజలకి, మనుషులకి ఇస్తున్నారు. బాధలు మాత్రం పట్టుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు? ఏమండి ఇది న్యాయమా? ఒక్కసారి ఈ రాత్రి మనసు పెట్టి ఆలోచించండి, న్యాయమా? అన్న దేవుడికి ఎప్పుడు బాధలేనా, ఎప్పుడు ఏడుపులేనా, ఎప్పుడు గోళ్ళైనా ఆయన ఆనంద పెట్టేవేవి ఇవ్వా? అలా ఆనంద పెట్టాడు భూమి మీద ఒక ఆయన. ఎవరు? యేసు ప్రభు. ఆయన గురించి అన్న మాట ఏంటి తెలుసండి? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనుషులందరూ బాధ పెట్టారు, యేసు ప్రభు దేవుడిని ఏం చేశాడు? ఆనంద పెట్టాడు. ఇంతకీ ఏం చేసి ఆనంద పెట్టాడు యేసు ప్రభు? బాగా వినాలి. ఏం చేసి ఆనంద పెట్టాడు యేసు ప్రభు? గ్రామాన సువార్త చెప్పడానికి వెళ్ళాడు. పొట్టి జక్కయ్య లంచగొండి మార్చేశాడు, దేవుడిని ఆనంద పెట్టాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ఆ రోజు అందరూ చంపేయాలనుకుంటున్నారు, ఆపండి రాని చావుని ఆపాడు. ఆ వ్యభిచారుని మార్చాడు. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఒక కుమార్తెను అప్పగించాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు? సంతోష పెడుతున్నాడు. పొట్టి జక్కయ్యని మార్చాడు, సమరయ స్త్రీని మార్చాడు, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని మార్చాడు, అపోస్తులందరినీ మార్చాడు. మారుస్తున్నాడు, మనుషుల్ని మారుస్తున్నాడు. పాపం చేస్తున్న వాళ్ళకి దేవుడి గురించి చెప్పి మారుస్తున్నాడు. అలా మార్చటం అట దేవుడికి ఏం కలిగించిందట? ఆనందం. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే. చదువుతారా? కొత్త వాళ్ళు ఉన్నారు, ఆ మాట తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే, చూసారా? ఇదిగో ఈయనే. మళ్ళీ ఎవరైనా అనుకునేరు, ఈయనే, చూసారా? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ఇప్పుడు ఈయన యందు దేవుడికి ఆనందమట. మన యందు దేవుడికి ఆనందమా బాధలా? మోకాళ్ళు వేసండి ఒక్కొక్కరు ప్రారంభిస్తారండి, అసలు లేనివన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారండి దేవుడి దగ్గర. చాలామంది ఏమనుకుంటున్నారంటే బాగా ఏడ్చేస్తే దేవుడు మనల్ని బాగా దీవించేస్తాడు. ఏమన్నా మీకు మాట అడగనా? బాగా ఏడిస్తే బాగా దీవిస్తాడా? నీ కొడుకు రోజు వచ్చి నీకు ముందు ఏడుపు మొక్క పెట్టుకుని ఎప్పుడు ఏడుతూనే ఉన్నాడు, ఏం చేస్తావు? నా కొడుకు భలేగా ఏడుతాడండి, ఎప్పుడు ఏడుపు కొట్టు మొహముడండి అని ఆనందపడతావా? తిడతావా వాడిని? నీ కొడుకు ఏడితే తిడతావా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏడుపు. యేసుప్రభు దగ్గర ఏడుతున్నారు సిలువేస్తున్నప్పుడు. ఎవరు? యేసుప్రభుని సిలువేసుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే వెనకాల ఫాలో అవుతున్న స్త్రీలు ఏడుస్తున్నారట. అప్పుడు యేసుప్రభు అన్నాడు వాళ్ళ వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం అయితే మీరు ఏం చేయొద్దు, ఏడొద్దు. ఆయన అలాగే అంటాడని మనం కరుణామయుడు సినిమా వేసుకుని మరి ఏడుతాం. ఇతగా ఆయన చెప్పిన ఏం చేయం కదా మనకు అలవాట్లేదు అది. నువ్వు చెప్పుకో, మా చేతలు మావే, నీ మాటలతో మాకేం పని, నీ వాక్యంతో మాకేం పని, నీ ఉద్దేశాలతో నాకేం పని, నీ ఆలోచనతో మాకేం పని. మా బుర్రల నిండా సైతాన్ గడు వేరే పెట్టాడు, అవి నువ్వు నెరవేరుస్తావా లేదా అని నిన్ను చంపేస్తూ ఉంటాం రోజు మేము.
ఎంత గొప్పగా ఆవేదన చెప్తున్నాడు చూసారు. ఎంత మీరు చదువుకున్న మాటలో, భక్తిహీనుడు కొట్టివేయినప్పుడు వానికి ఆధారం ఏది, వాడికి బాధ కలిగినప్పుడు వాడి మొర్ర నేను వింటానా, వాడు అన్ని సమయములలో నాకు ప్రార్థన చేయనా, నన్ను తండ్రి పక్కూరికి వెళ్తున్నాను తండ్రి రేపు సువార్త చేయడానికి, ఏమంటే మీరు నాకు తోడుగా ఉండండి, అక్కడ నేను చాలా మందిని మార్చేయాలా. ఈ ప్రార్థన దేవుడికి ఏం కలిగిస్తుంది చెప్పండి? సంతోషాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా దేవా కాళ్ళు లాగేస్తుంది, దేవా కన్ను లాగేస్తుంది, మా పిల్లకి ఉద్యోగం ఇచ్చారు కానీ ప్రమోషన్ రావట్లేదు, మా ఇంటి పైన డాబా వేద్దాం అనుకున్నాం, పిల్లర్లు వేసాము, ఆ పిల్లర్లేమో తుప్పట్టేస్తున్నాయి, ఎప్పుడేస్తాను తండ్రి, పైన ఇంకోటి వేయాలి తండ్రి, ఇంకోటి వేయాలి తండ్రి. ఓరి నాయన గోల. ఎప్పుడు ఇవే దేవుడి దగ్గరకు వచ్చి ఉన్నదానితో తృప్తి పొంది ఉన్నదానితో హాయిగా అనుభవిస్తూ, ఈ స్థితి చాలు నాకు దేవా, మీకు ఏం చేయమంటారు, మంచి స్థితిలో ఉంచారు నన్ను. ఇవి లేవండి మనిషికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థం కాకపోతే, దేవుడు ఆవేదన అర్థం కాకపోతే మనిషి జీవితం ఏమవుతుందో తెలుసా? వృధా. అలా వృధా అయిపోయిన ఒక జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమైపోద్ది. అపోస్తులలో ఒక్కడిగా వెళ్ళాడండి. యేసుక్రీస్తుల వారు వాక్యం నేర్పించాడండి. ఎవడు దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, స్వస్థతలు చేసే అధికారం ఇచ్చాడు. 12 మందిలో ఒక్కడిగా అపోస్తులుడిగా ఎవడు నిజంగా ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుల వారి వెనకాల శిష్యుడిగా తయారయ్యాడు. అపోస్తులు, మిగతా అపోస్తులందరూ కూడా దేవుణ్ణి ఆనందపెట్టే సువార్త కార్యక్రమాల్లో ఉన్నారు. ఈడు ఒక్కడు మాత్రం దొంగ. సువార్త అర్థం అవ్వలేదు, దేవుడు ఆవేదన అర్థం అవ్వలేదు, దేవుడు ఉద్దేశాలు ఏమి అర్థం అవ్వలేదు. వాళ్ళందరూ సువార్త ఆత్మల రక్షణ అంటుంటే ఈడంటున్నాడు డబ్బు సంచి, డబ్బు సంచి, డబ్బు వెనక్కెట్టండి, అత్తరబుడ్డు పగలగొట్టేస్తాండి, యేసుప్రభువు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎందుకు అంత పెద్ద అత్తరబుడ్డు పగలగొట్టేశావు? ఇటు మైండ్, ఇటు పిచ్చి అంతా దేని మీద ఉంది చెప్పండి? డబ్బు డబ్బు డబ్బు. యేసుప్రభువు వెనకాల ఉండగా సందా సంచి ఈడి దగ్గరే ఉండేది, వెనకేయాల్సింది అంతా వెనకేశాడు, సరిపోలేదు, చివరికి ఎవరు నమ్మేశాడు? యేసుప్రభు నమ్మేశాడు. ఈ జీవితం వృధా అయిందా అవలేదా మీరు చెప్పండి? అయిందా? వృధా అయిందా? వృధా అయిపోయింది. ఎలా వృధా అయిపోయింది? భూమి మీద ఉరి వేసుకుని చచ్చిపోయాడు. అటు కుటుంబం, భార్య విధవరాలైపోయింది, పిల్లలు రోడ్డున పడ్డారు, పిల్లలు దేశ తిమ్మరులు అయ్యారు. భూమి మీద కుటుంబానికి ఉపయోగపడలేదు ఆ జీవితం, పరలోకంలో ఉన్న దేవుడికి కూడా ఉపయోగపడలేదు. చివరికి శ్మశానానికి ఏమండి ఈ దేహం వెళ్ళిపోయింది, వాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? నరకానికి వెళ్ళిపోయింది. దేవుడు అర్థం అవ్వలేదు. ఇస్కరియోతు యోధాగాడి జీవితం ఏమైపోయింది? వ్యర్థం, వృధా. నీకు నాకు దేవుడు అర్థం అవ్వకపోతే మన జీవితాలు కూడా వ్యర్థం. నీకు అర్థమైతే దేవుడు పని చేయి, నీకు అర్థమైతే దేవుడు పిల్లల్ని నిలబెట్టు, నీకు అర్థమైతే సువార్త చెయ్యి, నీకు అర్థమైతే సువార్త పనికి సహకారిగా ఉండు, నిలబెట్టు నిలబెట్టు నిలబెట్టు. లేదా నీ జీవితానికి దేవుడు చెబుతున్న చివరి హెచ్చరిక మాటలు ఇవి. ప్రమాదంలో ఉంది మన జీవితం. ఆయన మనస్సును అర్థం చేసుకుని జీవితాన్ని ఆయనకు పనంగా పెట్టకపోతే ప్రమాదంలో ఉంది ప్రతి ఒక్కరి జీవితం. అలా వృధా అయిపోయింది ఇస్కరియోతు యోధా జీవితం, అలా వృధా అయిపోయింది కయ్యను జీవితం, అలా వృధా అయిపోయింది బిలాము జీవితం, అలా వృధా అయిపోయింది అననీయ సప్పిరాల జీవితం. ఇక ఎంతమంది పేర్లు చెప్పమంటారో చెప్తాను ఈ రాత్రంతా. వృధా అయిపోయినాయి ఆ జీవితాలని. దేవుడు అర్థం అవ్వలేదు వాళ్ళకి. దేవుడి కోసం పుట్టామన్నది అర్థం అవ్వలేదు. నా జీవితం దేవుడిని సంతోష పెడుతుందా బాధ పెడుతుందా అనేది ఏ క్షణాన్ని ఆలోచించుకోక జీవితాలు ముగించేశారండి. నరకంలోకి వెళ్ళి కాలిపోతున్నారండి. ప్రియులరా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను ఈ రాత్రి, ప్రేమతో చెప్తున్నాను ఇవి. ఒక్కసారి దయచేసి బైబిలును బాగా పరిశీలనగా చదవటం ప్రారంభించండి, బైబిలును నేర్చుకోవటం ప్రారంభించండి. దేవుడి కష్టాలు, దేవుడి ఆవేదనలు, దేవుడి సంతోషాలు తెలుసుకుని ఆయనకి ఇష్టమైనవి, ఆయన ఆనంద పెట్టేవి చేయండి. పరలోకానికి తీసుకుంటాడు. అప్పుడు ఈ జీవితం దేవుడి కొరకు పండిన జీవితం అవుతుంది. దేవుడు అర్థం అవ్వలేదా, జీవితం ఖచ్చితంగా ఏమైపోతుందో తెలుసా? వృధా, వ్యర్థమైపోతుంది.